హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉలవకట్టు కోసం చూడండి. పిండిని రెడీ చేసుకొని ఉంచుకున్నాను ముందుగానే. పిండి ఏమో ఒక 2 స్పూన్లు చూడండి, చింతపండు రసంలోని పిండి కలుపుకుంటున్నాను. చూడండి, ఉండలు లేకుండా మొత్తం పిండిని కలుపుకున్నాను చింతపండులోని. చూసారా పిండి ఎలా కలుపుకున్నాను? చూడండి, కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కలిపెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, తాలింపు బాగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఈ మినపకట్టు వేసుకుంటాను. అలా కలుపుతూనే ఉండాలి. కొన్ని దీనిలో 1 టీ స్పూన్ పసుపు, రుసుకు తగ్గ ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి అలాగా. చూడండి, మినపకట్టు చాలా దగ్గరికి వస్తుంది అలాగా. ఇది తినడం వల్ల చాలా బలం అండి ఈ ఉలవకట్టు. చూడండి, మినపకట్టు ఎలా ఉడుకుతుంది. సారీ అండి, నేను అస్తమానం ఉలవకట్టు అంటున్నాను. ఇది మినపకట్టు. మినపపిండి వేపేసి, మినుములు వేపేసి మిక్సీ చేసి పౌడర్ అవుతుంది. మినపకట్టు చూడండి ఎలా ఉడుకుతుందో. బాగా ఉడికి దగ్గర అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఒంటికి బలం కూడా. నా చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని తింటే. చూడండి ఎలా ఉడుకుతుందో. చూడండి, మినపకట్టు రెడీ అయిపోయింది. చూసారా, మినపకట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంతో మినపకట్టు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంతో. చూసారా, స్టవ్ ఆపేసుకొని వేడి అన్నంతో చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మా అబ్బాయి పిలిచి పెడతాను. ఎలా ఉంది? సూపర్గా ఉందా?